అమ్మా భవానీ, ఇంకా పడుకోలేదేంటి? లేట్ అవుతోంది కదా. అమ్మొచ్చిన తర్వాత నాతో పడుకుంటుంది. నువ్వెళ్ళి పడుకో. అమ్మొచ్చేంతవరకు నేను నీతోటే ఉంటాను. ముందే చెప్పాను కదా. ఏమని? అవ్వలు ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు అని. అవునా? అవ్వ మాత్రం ఉండకూడదు, నువ్వు మాత్రం ఉండొచ్చా? మేము పులి సింహం పిల్లల్లాంటి వాళ్ళం. ఏమీ కాదు, నువ్వెళ్ళి పడుకో. లేదమ్మా, నేనుంటాను. నేనేమన్నా అడవిలో ఉన్నానా? ఇంట్లోనే కదా ఉన్నాను. నువ్వెళ్ళి పడుకో. ఎక్కువగా మెలకువగా ఉండకూడదు. వెళ్ళి పడుకో. వెళ్ళు వెళ్ళు. భవానీ, ఏంటి నువ్వింకా పడుకోలేదా? నీకోసం ఎదురు చూస్తున్నానమ్మా. అవునా, ఎందుకు లేట్? త్వరగా రావచ్చు కదా. ఆఫీస్లో కొంచెం పనుండింది, అందుకే కొంచెం లేట్ అయింది. మరి నాన్న వచ్చేసారు కదా, నాన్నతోనే రావచ్చు కదా. అర్జున్ ఇంటికొచ్చాడా? అవునమ్మా, నాన్న సాయంత్రమే ఇంటికొచ్చేశాడు. నాకు సాయంత్రం 6 గంటలకు చోట, 8 గంటలకి ఇంకో చోట మీటింగ్ ఉంది. సాయంత్రమే వచ్చాడా? అవును, సాయంత్రమే వచ్చాడు. భోంచేసి పడుకున్నాడు. రాధిక ఆంటీ ఉన్నారు కదా, ఆమె రూమ్లోనే భోంచేశారు. సరే సరే, నువ్వు తినవా? తిన్నానమ్మా. నువ్వు భోంచేశావా? చేశాను. అవును, ఇక్కడ లక్ష్మమ్మ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది. నేనే పడుకోమని పంపించాను. సరేరా, టైం అయిందిగా, నువ్వు పడుకుందు గాని. పద. చాలా బాగుంది నువ్వు ఇలా జాగింగ్కి రావడం. నాకు చాలా తొందరగా మెలకు వచ్చేస్తుంది. ఆలోచిస్తూ కూర్చుంటే తల హీట్ ఎక్కిపోతుంది. అందుకే అది దూరం చేసుకోవాలంటే ఇలాంటిదేదో ఒక యాక్టివిటీ ఉండాలి కదా. అవును, అది కరెక్టే. నువ్వు రోజు వస్తే బాగుంటుంది. రోజు రావడానికి ప్రయత్నం చేస్తాను. సరే, వెళ్ళొస్తాను. బాయ్. ఎవరు వేసుంటారు ఈ ముగ్గు? ఎంత చక్కని అనుభూతి కలుగుతుంది. మంచి సువాసన. మా ఇంట్లోకి వచ్చినట్టే అనిపించట్లేదు. అర్జున్, కాఫీ. థ్యాంక్ యూ రాధిక, కానీ నేను కాఫీ తాగను. నీకు తెలుసు కదా, గ్రీన్ టీయే తాగుతాను. అవును కదా, మర్చిపోయాను. 2 నిమిషాలు టైం ఇవ్వు, చేసి తీసుకొస్తాను. వద్దు, పర్వాలేదు. ఈ రోజుకి కాఫీతో అడ్జస్ట్ అవుతాను. అర్జున్, కాఫీ తీసుకో. అయ్యో, కాఫీ చాలా వేడిగా ఉంది. అబ్బా, అర్జున్, ఏమైంది? నోరు కాలింది. ఉండు. అర్జున్, ఇప్పుడు ఓకేనా?
కాఫీ తీసుకో